మోడీకి సంకీర్ణ సెగ తగులుతోంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్డీఏ కూటమిలో కాక మొదలైంది. అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలన్న భాగస్వామ్య పక్షాలు జేడీయూ, ఎల్జీపీ డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో కన్వీనర్ పోస్టుకు తమకే ఇవ్వాలని టీడీపీ కోరుతోంది. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాకముందే ఎన్డీఏలో కాక మొదలైంది. ఇప్పటిదాకా ఎన్డీఏలో బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఎదురు లేకుండా పోయేది. కానీ ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మిత్రపక్షాల మద్దతు తప్పనిసరైంది. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు తమ డిమాండ్లను బీజేపీ ముందు ఉంచుతున్నాయి. తాజాగా అగ్నిపథ్ పథకంపై ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జేడీయూ, లోక్ జనశక్తి పార్టీలు కీలక వ్యాఖ్యలు చేశాయి. ఈ పథకాన్ని సమీక్షించాలని డిమాండ్ చేశాయి. త్రివిధ దళాల్లో నియామకాల కోసం మోదీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ ను సమీక్షించాల్సిన అవసరం ఉందని జేడీయూ నేత కేసీ త్యాగి అన్నారు. ఈ పథకంపై చాలా వ్యతిరేకత వ్యక్తమైందని, ఎన్నికల్లోనూ దీని ప్రభావం పడిందని చెప్పారు. ఈ పథకం తీసుకొచ్చినప్పుడు సాయుధ బలగాలు, వారి కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందని గుర్తు చేసుకున్నారు. ఉమ్మడి పౌర స్మృతికి తాము వ్యతిరేకం కాదని, అయితే దీనిపై అన్ని భాగస్వామ్య పక్షాలతో చర్చించి ఏకాభిప్రాయానికి అవసరం ఉందని జేడీయూ నేతలు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా కులగణన చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఎల్డీపీ అధినేత చిరాగ్ పాస్వాన్ కూడా అగ్నిపథ్ పథకాన్ని సమీక్షించాలని కోరారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక మెజారిటీ కలిగిన టీడీపీ కూడా అనేక డిమాండ్లను మోదీ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. స్పీకర్ పలు మంత్రిత్వ శాఖలను డిమాండ్ చేస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వాటన్నింటికన్నా ఎన్డీఏ కన్వీనర్ పోస్టుకే గురి పెట్టినట్టు తెలుస్తోంది. మిత్రపక్షాలు అడిగే డిమాండ్లకు బీజేపీ నాయకత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది. బీహార్, ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ లాంటివి అందించడానికి రెడీగా ఉంటుంది. కానీ లోక్సభ స్పీకర్, ఎన్డీఏ కన్వీనర్ లాంటి డిమాండ్లపై సానుకూలత రాకపోవచ్చని బీజేపీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయితే వాజ్పేయి ప్రభుత్వంలో ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. లోక్సభ స్పీకర్ గా టీడీపీకి అవకాశం దక్కింది. జీఎంసీ బాలయోగి స్పీకర్ గా వ్యవహరించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో లోక్సభ స్పీకర్, ఎన్డీఏ కన్వీనర్ పోస్టులు టీడీపీకి అప్పగిస్తారా లేదా అన్నది చూడాలి. ఎన్డీఏలో భాగస్వామి అయిన జేడీయూ కూడా పలు డిమాండ్లను బీజేపీ ముందు ఉంచే అవకాశం ఉంది. జేడీయూ నేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ బీహార్ కు ప్రత్యేక హోదాతో పాటు పలు కీలక మంత్రిత్వ శాఖలను కోరుతున్నట్లు సమాచారం. గ్రామీణాభివృద్ధి, రక్షణ, రైల్వే, వ్యవసాయం సహా 2 సహాయ మంత్రిత్వ శాఖలను కోరుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ వైస్ చైర్మన్ పోస్టుకు కూడా గాలం వేసినట్లు సమాచారం. ఇక మరో మిత్రపక్షం జేడీఎస్ కూడా పలు డిమాండ్లను బీజేపీ ముందుంచింది. తమకు వ్యవసాయ శాఖపై ఆసక్తి ఉన్నట్లు ఆ పార్టీ నేత కుమారస్వామి హింట్ ఇచ్చారు. తాము మొదటి నుంచి రైతుల కోసమే పోరాడుతున్నామని, ఆ శాఖపై తమ పార్టీ ఆసక్తి కనబరుతుందని వెల్లడించారు. అయితే శుక్రవారం జరిగే ఎన్డీఏ పార్లమెంటరీ సమావేశం తర్వాత ఈ డిమాండ్లపై క్లారిటీ రానుంది.